నమస్తే ఫ్రెండ్స్, అందరికీ నాకైతే చాలా సంతోషంగా ఉన్నది ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్కి కొద్ది రోజుల్లోనే 100 సబ్స్క్రైబర్లు వచ్చారు. మన ఛానల్కి మంచి సపోర్ట్ ఇస్తారు. ఇట్లనే సపోర్ట్ ఇయ్యరు ఫ్రెండ్స్. సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అయితే సుధా, ఇలా వీడియో ఏంటిదో చెప్పవే. సరే అత్తమ్మ, చెప్తా. ఏం లేదు ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. మన ఛానల్కి అయితే మంచి సపోర్ట్ ఇస్తారు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నా. చింటుగా, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావారా? ఏవండి ఏవండి, అబ్బా తొందరగా లేవండి, ఈరోజు శివరాత్రి కదా, మనకు చాలా పనులున్నాయి. అబ్బా సుధా, నేను కొంచెం సేపు పడుకుంటాను, నన్ను లేపకే. అరే చింటుగా, నువ్వన్నా లేరా? అబ్బా అమ్మ, కాసేపు పడుకుంటానే, నాకు బాగా నిద్ర వస్తుంది. నేను లేపితే మీరు లేవట్లే కదా, నేను వెళ్ళి అత్తమ్మకి చెప్తావు. అత్తమ్మ అత్తమ్మ, ఏంటి తెసురా, ఎందుకు పిలుస్తాను? చూడండి అత్తమ్మ, మీ కొడుకు మీ మనవాడు ఇద్దరు లేవట్లేదు. వాళ్ళ పండగని లేపుతుంటే అస్సలు లేవట్లేదు. ఒకసారి మీరు వెళ్ళి లేపండి. ఎందుకు లేపుతలేరే, నేను పోయి లేపుతా ఉండు. ఊరి గాడి కొడుకుల్లారా, ఎంతసేపు అని అంటారా? తొందర లేర్రి, ఇవాళ పండగ కదా, ఊరి మీద ఉన్నంత శనంతా మీ మీద పోతుందిరా, తొందర లేర్రి. మేము గాడి కొడుకులం కాదే, నేను మా అమ్మ కొడుకుని. ఊరిని పొట్టి బుడంకాయ, ఏడంత లేవు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను. అబ్బా సుధా, ఏంటిది పొద్దు పొద్దున ఎందుకు లేపుతారు? కొంచెం సేపు అయినా కూడా నిద్ర పోనిస్తలేరు. ఎందుకు లేపుతానంటాను వేంద్ర గారిది. ఇవాళ శివరాత్రి పండుగ, ఇంత పొద్దున లేచి స్నానం చేసి గంగ స్నానం పోయేది ఉన్నది. మనకు మస్తు పనులు ఉన్నాయి, మంచిగా దేవుని మొక్కుదామన్నా ధ్యాసే లేదు. అబ్బా ఎందుకు కొరుతానవే, కాకతీరు లేచినాం కదా ఇప్పుడు. అవునరా నానిగా, మనం అందరం ఇప్పుడు గంగ స్నానం పోతాను. ఇద్దరు పోయి తొందరగా స్నానం చేసి రాపోరి. ఏమండి, ఇద్దరు వెళ్ళి తొందరగా స్నానం చేసి రాపోండి. సాయంత్రం పూజకు మనం అన్నీ తయారు చేసుకోవాలండి. ఇంకా ఈరోజు శివరాత్రి కదా, జాగరం ముట్టించేది ఉంటుంది. నైట్ అంతా జాగరం చేసుకుంటా భజన చేయాలండి. సరేనే సుధా, మీరైతే పోయి మీ పనులు చూసుకోపోర్రి. పారా చింటుగా, మనం వెళ్ళి స్నానం చేద్దాం. మనం స్నానం చేయకపోతే మీ నాని మనల్ని బతకనియేది. డాడీ, మనం ఇప్పుడు గంగ స్నానం పోతామా? అవునరా నానిగా. మనం గంగ స్నానం పోతాం, గంగ స్నానం పోతాం. మమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు ఉరికొచ్చినవురా నానిగా? ఒక్కని ఉంటే తప్పిపోతూ. అబ్బా, ఏం తీట పోరడున్నాడు, చేతికి దొరకకుండా ఉరికొచ్చిండు. ఈయన మెడకొక తాడేసుకొని కట్టుకోర్రే, లేకపోతే మళ్ళీ ఉరికినా ఉరుకుతాడు. ఒరే ప్రసాద్, ఇద్దరు చెరవ చేయి పట్టుకొని ఆ చింటిదాన్ని 3 సార్లు గంగలో ముంచుకొని రారా. గంగ అసలే బాగా వస్తుంది, లోపల దాకా తీసుకోకూర్రి, దీన్ని అట్లా ముంచుకొని రారి. సరేనే అమ్మా అని తీసుకుపోయి స్నానం చేయించుకొస్తాం గాని, నువ్వైతే ఈయనే కూర్చోయే. సరేనా పిల్లగారు పైలం మరి. గంగ బాగా వస్తుందిరా, అందుకే నిన్ను పట్టుకొని తీసుకెళ్తాను. లేకుంటే నువ్వు నీళ్ళల్లో కొట్టుకపోతావురా, అందుకే ఇద్దరం చెరువు చెయ్యి పట్టుకున్నాం. అగో, ఇంకెక్కడ దాకా తీసుకుపోతారు ఈ పొలగాన్ని? ఓరి ప్రసాదు, ఇంకెక్కడ దాకా తీసుకుపోతారు రా పొలగాన్ని. ఆడున్నదే భూమికి జానడాయే, ఆడేదో 7 అడుగులు ఉన్నట్లు గంగ లోపల దాకా తీసుకుపోతారేంద్రా. గంగ బాగా వస్తుంది, పోరడు గిట్లా కొట్టుకోవదిక్క. సరేనే అమ్మా, ఇంక లోపలికి పోం గాని ఈయనే చేపిస్తా స్నానం. అమ్మా గంగమ్మ తల్లి, మా పిల్ల పాపల్ని చల్లగా చూడమ్మా. ఇట్లాంటి ఆటంకాలు లేకుండా మమ్మల్ని చల్లగా చూడు తల్లి. మళ్ళొచ్చేడికి మా పిల్ల పాపలతో వచ్చి మంచిగా నీకు గంగ దీపాలు వదిలిపెట్టుకుంటా మమ్మల్ని అయితే చల్లగా కాపాడు తల్లి. ఇక్కడ పడవెక్కదురా చింటుగా, సపడకైతే నువ్వు స్నానం చేయి. అద్దురా చింటుగా, చిన్నోళ్ళు పడవలు ఎక్కద్దు, ఎక్కినామనుకో ఆ పడవ మునిగిపోయి కొట్టుకోబోతుంది. ఏమండి, మీరు చింటుగాని తీసుకొని ఒడ్డుకెళ్ళండి, నేను అత్తయ్య స్నానం చేసి వస్తాం. అద్దురా చింటూ, అందులో పెద్ద పెద్ద చేపలున్నాయి, అవి నిన్ను కొరుక్క తింటాయి. అద్దురా నానిగా, చేపలకి ముళ్ళులుంటాయి కదా, అవి నీకు గుచ్చుకుంటాయి, వాటితోటి ఆడుకోవద్దు.
అవునే నాని, చేపలకి ముళ్ళులు ఉంటాయి కదా, అవి మనకు గుచ్చుకుంటాయా? అవునరా నానిగా, చేపలతోటి ఆడుకోవద్దు, ముళ్ళులు గుచ్చుకుంటాయి. నేను అమ్మాయిలు తానం చేసేస్తాం, అప్పటి వరకు నువ్వు డాడీ దగ్గర కూర్చో. ఏం చేసురా, ఇంత లోపల దాకా పిల్లగాని తీసుకొని వచ్చి స్నానం చేపిచ్చిర్రు. ఇదంతా జారబట్టే. పిల్లగాడు ఆయనతో జారి పడితే ఎట్లా? గింత దూరం తీసుకొస్తారా అని? ఈ నీళ్ళని గింత చల్లగా ఉన్నాయి, పిల్లగాన్ని గింత లోతు దాకా తీసుకొచ్చిర్రు. వాడెక్కడ ఆగుతున్నాడు అత్తయ్య? పాకురుంది నానిగా, జారుతుంది అంటే అస్సలు వినట్లేదు. మమ్మల్ని ఇంత దూరం దాకా తీసుకొచ్చిండు. ఏం తీట పొరడు ఉన్నాడే, చెప్పిన మాట అస్సలు వినడు. అద్దన్న పని చేస్తాడు, అన్నీ అలా అయ్య బుద్ధులే వచ్చినాయి ఆయనకి. ఓహో, నీళ్ళిందే ఇంత చల్లగా ఉన్నాయి. చిన్నోనికి ఎట్లా వేయించిరే స్నానం? వానికి నీళ్ళంటే బంగారమే కదా అత్తయ్య. నీళ్ళు చల్లగా ఉన్నాయని ఏం ఏడవలేదు, మంచిగా స్నానం చేసిండు. ఇంటికాడ బాగా పనులున్నాయి సుధా, తొందరగా మునిగిపోదాం పదా, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. సరే అత్తయ్య, తొందరగా స్నానం చేసి వెళ్దాం పదండి. ఎంతసేపు చేస్తారే సుధా స్నానం? లేట్ అవుతుంది, తొందరగా పోదాం పదా. వస్తున్నామండి. అమ్మా అయిపోయినట్టేనా, ఇక పోదామా? పోదాం పారా, ఇంటికాడ మనకు బాగా పనులున్నాయి. అబ్బా సుధా, మన ఇల్లు అయితే మంచిగా కనిపిస్తుంది. డెకరేషన్ అయితే మంచిగా చేసినావు. అవునే సుధా, మన ఇల్లునైతే మంచిగా తయారు చేసినావు. పండగ వాతావరణం అంతా మన ఇంటికాడనే ఉన్నది. అవునా అండి, చాలా సంతోషంగా ఉందండి మీరు అలా చెప్తా ఉంటే. ఇంకా నేను మనకు కావాల్సిన జాగారం కోసం అన్నీ తయారు చేశాను. అవునా సుధా, అన్నీ తయారు చేసినావా? అయితే లోపలికి పోదాం పావే. డాడీ, నాకు మమ్మీ కొత్త డ్రెస్ వేసింది. కొత్త డ్రెస్ వేసిందారా చింటూ? నీకైతే ఈ డ్రెస్ మంచిగా ఉన్నదిరా. ఊరు వెదవల్లారా, మంచిగా గంగ స్నానం చేసి వచ్చి ఈ బెడ్లలో కూర్చున్నారేందిరా? ఆ పోరన్ కంటే తెలియదాయే, నీకు కూడా ఏమైందిరా గల్ల కూర్చున్నావు? నా కళ్ళ ముందు ఆ బెడ్ కనబడినీయకురా ప్రసాద్, నాకు దాన్ని చూస్తేనే చిరాకులు ఎత్తాంది. ఆ బెడ్డును తీసి అవతల పడేరా ప్రసాద్. మీరైతే వెళ్ళి స్నానం చేసి రాపోరి, మనం భజన చేయాలి. సరేనే అమ్మా, బెడ్ ఎత్తి నేను పోయి స్నానం చేసేస్తా. అమ్మయ్య, పూజకైతే అన్నీ తయారు చేసిన. ఇంకా పనులు వచ్చినాయి, దేవునికి సంబంధించిన వస్తువులన్నీ పెట్టిన, కొబ్బరికాయ కొట్టిన, మొక్కజొన్నలు ఉంటున్నాయి, ఇంకా దేవునికి ఇష్టమైన గోగు పూలు కూడా పెట్టిన. ఇంకా అన్నీ తయారైనట్టే. ఇప్పుడైతే భజన స్టార్ట్ చేద్దాం, ఇక అందరినీ పిలుస్తా. అత్తయ్య అత్తయ్య, తొందరగా రండి అత్తయ్య, జాగరానికి అన్నీ తయారు చేసిన. అబ్బా సుధా, అన్నీ తయారు చేసినవానే? నీలాంటి కూడలు దొరకడం నాకు చాలా అదృష్టమే. చెప్పకముందే అన్నీ తయారు చేసి పెడతావు. నేను ఎన్ని జన్మల పుణ్యం చేస్తే నీలాంటి కూడలు దొరికిందోనే నాకు. అబ్బా ఊకోండి అత్తయ్య, అదేం లేదు, నాకు చిన్నప్పటి నుండి ఇవన్నీ చేయడం అలవాటే. అబ్బా, ఇద్దరు అత్త కోడలు ఒకరినొకరిని బాగానే పొగుడుకుంటున్నారే. హే ఊకోండి, అదేం లేదు. అవునవును, ఏం లేదు గాని చూస్తేనే కనబడుతుంది ఏం లేదని. అబ్బా మమ్మీ, కంకులు తెచ్చిన, కందగడ్డ తెచ్చిన, ఇంకా గ్రేప్స్ కూడా తెచ్చినవానే మమ్మీ? ఇంకా గియ్యేంటి మమ్మీ, ఎర్రగున్నాయి, ఏం పూలే? అవారా నానిగా, వాటిని గోగి పువ్వులు అంటారు. అవి శివునికి ఇష్టమైన పూలు. శివరాత్రి నాడు ఆ పువ్వులను పెట్టే శివునికి పూజ చేస్తారు. అట్లా చేయడం వల్ల శివుడు చాలా సంతోషంగా ఉంటాడు. ఆ పూలను పెట్టి పూజించి జాగారం చేయడం వల్ల దేవుడు మనకు మంచి వరాలను ఇస్తాడు. అవునానే మమ్మీ, నేను మంచి జాగారం ఉంటా దేవునికి. అబ్బా మా నాన్నగాడు మంచోడు, ఇడు మంచిగా ఇంత చిన్నగా ఉన్నప్పుడే దేవునికి జాగారం ఉంటాడట. బావగారు, నేను వచ్చాను. అగో, నా కోతి బొమ్మర్తి సౌండ్ వినబడుతుంది. వాడు వచ్చిండా ఏంది? తమ్ముడు వచ్చిన వారా? దాదా వచ్చిన వారా బొమ్మది దా. ఏ కోతి సౌండ్ చేసిందని నేను ఇప్పటి నుంచి చూస్తానా, నువ్వేనా అది? ఏంటండి మా తమ్ముడిని ఎట్లా అంటున్నారు? ఏం లేదే సుధా, మా బామ్మర్దన్నాక ఆ మాత్రం ఉండద్దా? అబ్బా బావా, నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు ఆట పట్టించుకుంటుంటావా? అబ్బా మావయ్య, వచ్చినావా నువ్వు? ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చినావు మావయ్య? అబ్బగాడిది అట్లాంటనవేంద్రా మావయ్యను? ఇంటికి వచ్చిన మావయ్యను గట్లంటవారా నానిగా? నేనే రమ్మన్నా పండక్కి, అందుకే మావయ్య వచ్చిండు. అంటే ఏమైతే తీయరా? అదే ఆయనకేం తెలుసు? ఆయనకేం తెలియదు కదా, చిన్నోడు కాదే. ఇప్పటికే బాగా ఆలస్యం అవుతుందే సుధా, నీ తమ్ముని తీసుకొని రా, భజనకు కూర్చుందాం. రారా బామ్మర్ది,
నువ్వు వచ్చినావు కదా మంచిగా టైం పాస్ అవుతుందిరా జాగారం చేద్దే. సరే బావా, జాగారం చేద్దాంపా తొందరగా. అందరూ కూసున్నారా ఇక మంచిగా దేవుని మొక్కి ఇక జాగ్రత్త స్టార్ట్ చేయరు. సరేనే అమ్మా, జాగారం స్టార్ట్ చేద్దాం. ఒక మంచి శివుని పాట వాడు బామ్మర్ది. సరే బావా, పాడతా. అల్లుడు, మనం పాట పాడుతున్నాం, ఇప్పుడు నువ్వు నాతో పాటుగా వాడు. చీని అవ్వ మళ్ళా మొదలు పెట్టిండే ఈడు. అక్క నేను పోతానని ఇక మా ఇంటికి పోతా నేను. అక్క చూడే అక్క, బావ కూడా నవ్వుతాండే. ఇక నేను పోతా, నాకు ఉండబుద్ధి అవుతలేదు ఇక. చీని అవ్వ ఏ ఊకోరా తమ్ముడా, ఆడు గట్లనే అంటాడు. ఎందుకో ఏమో గాని మొన్నటి నుంచి ఎవరొచ్చినా ఆడు గట్లనే అంటాడు ఎందుకు వచ్చినావని. సరే గాని నువ్వైతే అవన్నీ పట్టించుకోకురా తమ్ముడా. నువ్వైతే ఒక మంచి భజన పాట పాడు. నువ్వు అత్తమ్మ చూస్తాను అప్పటి నుంచి పాట పాడతావని. సరేనే అక్క, ఇక నా అల్లుడేగా అన్నది, ఏమన్నా పడవడే ఉంటుంది ఇక నేను పడతా పట్టు. సరే పాట అయితే వాడతా, వాడురు ఇక మీరు కూడా. ఏం చేద్దాం. జగములేల శంకర. అగో బిత్తిరి మొక్కలు వేసుకొని చూస్తారేందే, పాడు అందరూ. అబ్బా అల్లుడు, నువ్వైతే పాట సూపర్ పాడతాను, కానీ నాకైతే నోరు తిరుగుతలేదు. మరి ఏం చేయాలత్తమ్మా ఇక, మరి నాకు నేనే ఒక్కని వాడుకోనా ఏంది? ఓ అల్లుడు, గట్ల ఎందుకంటున్నావు? మీ బాగుండనే ఉండే మీ అక్క మీ అల్లుడు అందరు కలిసి వాడతారు కానీ నేను ఒక్కదాన్ని వాడకపోతే ఏమవుతుంది? నేనైతే మీరు వాడతా అంటే సప్పట్లు కొడతా కానీ. సరే అత్తమ్మా, నేను పాడతా పట్టుగా. మా బావనైతే కప్ప మూతి పెట్టుకుని అట్లనే చూస్తాడు, గింత మూతి మెసిలిత్తలేడు. ఓ బావా నువ్వు వాడు, నేను వాడతా అంటే. నువ్వైతే పాడు ఈ బామ్మర్ది, నేను వాడతా గాని. జగమునేల శంకర, జగమునేల శంకర, శంకర ఓ శంకర, శంకర ఓ శంకర, ఎంత మాయలోడివయ్య శంకర, ఎంత మాయలోడివయ్య శంకర, మంచు కొండలోన శంకర, మంచు కొండలోన శంకర, నువ్వు మౌనంగా ఉన్నావా శంకర, నువ్వు మౌనంగా ఉన్నావా శంకర, పార్వతమ్మ తోడు నీవు శంకర, పార్వతమ్మ తోడు నీవు శంకర, పదిలంగా ఉన్నావా శంకర, పదిలంగా ఉన్నావా శంకర, హర హర శివ శివ శంకర, హర హర శివ శివ శంకర, శివ శివ హర హర శంకర, శివ శివ హర హర శంకర, విమలవాడలోని నీవు రాజేశుడివి శంకర, విమలవాడలోని నీవు రాజేశుడివి శంకర, భక్తుల గుండెల్లో నా బాలేశుడివి శంకర, భక్తుల గుండెల్లో నా బాలేశుడివి శంకర, మా మీద దయ చూపు శంకర, మా మీద దయ చూపు శంకర, మమ్ములను దీవించు శంకర, మమ్ములను దీవించు శంకర, భక్తితో మేము కొలిచేమయ్యా శంకర, భక్తితో మేము కొలిచేమయ్యా శంకర, హర హర శివ శివ శంకర, హర హర శివ శివ శంకర. అబ్బా సుధా, మీ తమ్ముడు ఎంత మంచిగా వాడిండే పాట, ఇంకా కూడా ఈయన బుద్ధి అవుతుంది. అట్టిగానే కళ్ళల్లో తెల్లారిందే. రాత్రంతా జాగారం మంచిగా చేసుకున్నామే మీ తమ్ముడు పాటలతోటి. అబ్బా బామ్మర్ది, నువ్వు దేవుని పాట మంచిగా వాడినావు. నువ్వు ఇంత మంచిగా వాడతావని నాకు తెలియదు. మంచిగానే వాడినావు. అయితే నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉన్నట్లే బామ్మర్ది. ఏ బావ నన్ను పొగడకు, బాగా సిగ్గైతుంది నాకు. ఏ ఉండే రాజుల ప్రసాద్, ఆయన ఎందుకంటాను గట్లా? ఓ అల్లుడు, నువ్వు ప్రతి శివరాత్రికి మా ఇంటికే రావాలి. గిట్నే అందరం కూర్చుండి మంచిగా జాగారం చేసుకోవాలి. తమ్ముడు నువ్వైతే పాట మంచిగా వాడినవురా. నిన్ను అత్తమ్మ బావ ఇద్దరైతే మస్తు మెచ్చుకుంటారు. నాకు వాళ్ళు మెచ్చుకుంటే మంచిగా అనిపిస్తుంది, మస్తు సంతోషంగా ఉన్నది నాకు. అంత మంచిగానే ఉంది కానీ అక్క, అందరు మెచ్చుకుంటారు కానీ అల్లుడే నన్ను ఏమట్లేడు. ఎట్లా వాడినరా అల్లుడు? అబ్బా మామ, నువ్వు మంచిగా పాట వాడినావు. అయితే మానగాని నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినావు? చీని అవ్వ మళ్ళా మొదలు పెట్టిండేడు.
ఇక నీ ఇంటికి పోయాక ఇవి వదిలిపెట్టేటట్లేడు. అక్కడ నా బట్టలు బ్యాగ్ అన్నీ చదిరినాయి. నేను పోతా ఇక. నేను ఉండనంటుండా. ఓరిపోడా, నువ్వు పోయి గాంతోటి ఎందుకు పెట్టుకుంటానవరా? ఆడు మొన్నటి నుంచి ఎవ్వరు వచ్చినా కూడా గట్నే అడుగుతాండు, మా ఇంటికి ఎందుకు వచ్చినావు అని. ఇప్పుడు ఎందుకురా, జాగారం ఉన్నాం కదా నైట్ అంతా, ఒక పొద్దు ఇడిచినాక పోయేవు కానీ. సరేనే అక్క, అట్లనే కానీ. అరే బుడ్డోడా, నువ్వు ఇంకొకసారి నోట్ల నుంచి మాట వెళ్ళిందనుకో, ఆ కంకి తీసి నోట్లో కూర్చుతా. అట్టిగానే అంటాడురా మామ. మరి నువ్వు మామను ఎందుకు వచ్చినావని ఎందుకు అడుగుతాను? మంచిగా ఉన్నావా మామయ్య అని అడగాలరా చింటుగా. చిని అవ్వ మళ్ళా మొదలు పెట్టిండేది. అరే నేను ఎప్పుడు అడుగుతున్నారా నువ్వు? దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు. సరే నీతోనే ఎందుకు పట్టు, మంచిగానే ఉన్న పట్టు నేను. నువ్వు ఇంకొకసారి నోరు తెరవకురా. నోరు తెరిస్తే నాకు అంటే నువ్వు ఏమంటావో నాకు భయం అవుతుందిరా నాకు. ఆపురురా మీ మామాళ్ళ పంచాయతీ. అందరూ మంచిగా దేవుణ్ణి మొక్కుకోరి ఇక పోయి ఒక పొద్దుద్దాం. ఒరే చింటుగా, నువ్వు కూడా దేజన్ మొక్కురా. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మా శివరాత్రి వీడియో ఎట్లుందో కామెంట్ చేయురి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయురి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోరి. ఇట్లనే మాకు మంచిగా సపోర్ట్ చేయురి. అవునత్తమ్మ, మన వీడియోస్కి బాగా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా టీం తరపున అందరికీ కృతజ్ఞతలు. మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.